ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 7వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము దక్షిణాయనము హేమంత ఋతువు శుక్లపక్షం తిథి షష్ఠి డిసెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:08 నుండి డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 11:06 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం సప్తమి డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 11:06 నుండి డిసెంబర్ 8వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9:44 వరకు. నక్షత్రం ధనిష్ట డిసెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 5:18 నుండి డిసెంబర్ 7వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:50 వరకు. తదుపరి నక్షత్రం శతభిషం డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 4:50 నుండి డిసెంబర్ 8వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:03 వరకు. కరణం తైతుల డిసెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:39 నుండి డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 11:06 వరకు. గరజి డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 11:06 నుండి అదే రోజు రాత్రి 10:28 వరకు. పణజి డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 10:28 నుండి డిసెంబర్ 8వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9:44 వరకు. వారము శనివారము సూర్యోదయం ఉదయం 6:37 సూర్యాస్తమయం సాయంత్రం 5:37. చంద్రోదయం డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 11:34 చంద్రాస్తమయం అదే రోజు రాత్రి 11:21. రాహుకాలం ఉదయం 9:22 నుండి ఉదయం 10:45 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 2:52 వరకు. గుళికా సమయము ఉదయం 6:37 నుండి ఉదయం 8 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:05 నుండి ఉదయం 8:49 వరకు. వర్జ్యము రాత్రి 11:48 నుండి అర్ధరాత్రి 1:21 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. అమృతకాలము ఉదయం 6:38 నుండి ఉదయం 8:12 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:02 నుండి తెల్లవారుజామున 5:50 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు జన్మరాశి చంద్రుడు కుంభరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగ వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారి ఇంట్లో ఈరోజు పుత్ర విజయం వలన సంతోష వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక జీవితం సామరస్యంతో నిండి ఉంటుంది. అదేవిధంగా మధురంగా కూడా ఉంటుంది. పిల్లల పూర్తి మద్దతు ఉంటుంది. కుటుంబంతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించండి. కుటుంబంతో కలిసి గడపడం మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. సమయం కేటాయించలేకపోతారు. అయినా కూడా ప్రయత్నించండి. ఈరోజు ప్రత్యేకమైన బంధువులను కలుస్తారు. సోదర సోదరీమణుల మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండేలాగా చూసుకోండి. రోజు ఏ పని చేయాలనుకున్నా కూడా వృషభ రాశి వారికి ఎక్కువ శ్రమ ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. స్నేహితుల నుండి మద్దతును పొందుతారు. స్నేహితుల ద్వారా మీకు కొంత ఆదాయ అవకాశాలు కూడా లభిస్తాయి. ఈరోజు మరిన్ని కుటుంబ బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. అదేవిధంగా వాటిని మీరు పూర్తి చేస్తారు కూడా. ఈరోజు మీరు చేసిన ఒక పనికి అందరూ సంతోషంగా కనిపిస్తారు. కుటుంబ సంక్షేమం కోసం జీవిత భాగస్వామితో కలిసి పనిచేయడం కనిపిస్తుంది. ఈరోజు ఇంటి అలంకరణ కొరకై కొంత షాపింగ్ చేస్తారు. అదేవిధంగా కుటుంబ అవసరాల కోసం కూడా కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక కొత్త అతిథి రాకతో మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వృషభ రాశి వారికి బాగుంటుందని చెప్పాలి. ఈ రాశి గల విద్యార్థులు అక్కడ ఇక్కడ ఎక్కడా దృష్టి పెట్టకుండా పూర్తిగా చదువుపైన మాత్రమే దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. విద్యా పనిలో విజయం సాధించేటందుకై కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఊహించని మూలాల నుండి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. వ్యాపారం చేసుకునే వృషభ రాశి వారు వారి వ్యాపార భాగస్వాముల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ చర్చించేటప్పుడు కానీ మీ ప్రసంగంపై మీరు నియంత్రణను కలిగి ఉండండి. నిరుద్యోగులకు లేదా ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని చెప్పవచ్చు. కార్యాలయాల్లో పనిచేసేవారు ఈరోజు చాలా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఈ కారణంగా మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈరోజు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రమాదాలు జరిగే సూచనలు కనపడుతున్నాయి. గాయాల పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు
ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యపరంగా మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా మీరు ఎక్కువగా శ్రమ పడితే తప్పితే ఆ పని పూర్తవదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా కొన్ని అనుకున్న పనులను ప్రారంభిస్తారు, అదేవిధంగా పూర్తి చేస్తారు కూడా. ఆర్థిక పరంగా నష్టం జరగకుండా, అదేవిధంగా మీరు ఎవరి చేతిలోనూ మోసపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోవాల్సి ఉంటుంది. కెరియర్ పరంగా ఈరోజు అనుకూలమైన రోజుగా ఉంది. ఈరోజు తీసుకునే ఆహారం పట్ల కూడా జాగ్రత్తను కలిగి ఉండండి. అదేవిధంగా యోగా, ధ్యానం లాంటివి చేయటం మీ భవిష్యత్తులో ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మారుతున్న వాతావరణ కారణంగా జలుబు, దగ్గు, రొంప, జ్వరం లాంటివి వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఎక్కువగా మీరు గనక ఇబ్బంది పడుతున్నట్టుగా మీకు అనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మాటపై నియంత్రణను కలిగి ఉండాల్సి ఉంటుంది. కొంతమంది చేతిలో మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు తమ భాగస్వామి ద్వారా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మీకు సంబంధించిన ముఖ్యమైన పత్రాల మీద మీరు ఒక కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ను ధరించడము, సీట్ బెల్ట్ను పెట్టుకోవడం లాంటి నియమాలను పాటించడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామలతో సైతం సంబంధాలు బాగుంటాయి. ఎంతకాలం నుంచో పెండింగ్లో ఉన్న ఒక పనిని పూర్తి చేయడం వలన మీ మనసు కొంతవరకు సంతోషంగా ఉంటుంది. వీలైతే ఈరోజు నలుపు రంగు వస్త్రాలను వేసుకునేటందుకై ప్రయత్నించండి. అదేవిధంగా ఉదయం కానీ సాయంత్రం కానీ ఒకసారి విష్ణు ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.